ప్రైజ్లాడండి. ఇప్పుడు శాలేమన్న చెప్పే మెసేజ్ గురించి ఒక్క మాట మాత్రమే తీసుకున్నారండి. మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజారు మనుషులు అని వీళ్ళు పుట్టించారు. బజారు మనుషులు అనే ఉద్దేశంతో కాదు అన్న మాట్లాడింది వాస్తవానికి. అరే చెల్లు ఓపెన్ చేస్తే ఇంకా అస్సలు ఏ ఛానల్ చూసినా కూడా శాలేమన్న మల్లెపూల గురించి మాట్లాడాడు. శాలేమన్న మల్లెపూల గురించి మాట్లాడాడు. మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళంతా కూడా బజారు సంబంధులు. ఆయన ఆ పదవితో ఆ ఉద్దేశంతో చెప్పింది కాదు. యాజకుడు ఒక మాట చెప్పాడు అని అంటే అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా తప్పుడు ఉద్దేశంతో ఎవరూ చెప్పరండి. ఎటు పరిస్థితుల్లోనూ చెప్పరు. ఆయన ఆ ఉద్దేశంతో చెప్పలేదు. పైగా ఆయన వేరే పాస్టర్ గారు చెప్పిన మెసేజ్, ఆ మెసేజ్లో ఆయన ఒక అన్న సాక్షి చెప్పిన సాక్ష్యం అది. చర్చి ముందు మల్లెపూలు బండి పెట్టుకుంటే ఇక్కడ మల్లెపూలు బండి అయ్యి నువ్వు పెట్టుకున్నా అమ్ముడు బావు, ఎక్కడ ఎందుకు నువ్వు వేరే సాట పెట్టుకున్నా నీకు పూలు అని వచ్చింది వెళ్ళిపోమని చెప్తే నేను పెట్టుకుంటానని పెట్టుకున్నాడంట. పెట్టుకున్న దాన్ని బట్టి ఆయన మెసేజ్ అయిపోయి ప్రార్థన అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఆ పాస్టర్ గారు ఎవరు నాకు తెలిసి ఏసన్న గారు మందిరంలో ఏసన్న గారు చెప్పిన సాక్ష్యం అనుకుంటున్నా. ఎప్పుడో ఇన్నా గుర్తుంది నాకు. ఆయన్నది అన్నాడంట, ఎక్కడే నువ్వు వద్దంటే పెట్టుకున్నావు, ఎవరైనా కొన్నారంటే ఏంటండి ఎవరు అసలు మల్లెపూలు తీసుకోలేదు అని చెప్పి ఈ మల్లెపూల బండి ఆయన అన్నాడంట. ఆ మల్లెపూల బండి ఆయన నెలకొని ఆయన్న ఏమన్నాడంటే మల్లెపూలు పెట్టుకొని విచ్చలవిడిగా తిరిగే మనసు ఆలోచన ఉన్న వాళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు, పైగా నా మందిరానికి వచ్చేవాళ్ళు కాదు. విచ్చలవిడిగా పూలు పెట్టుకొని వ్యర్థముగా బజార్లో తిరగటానికి నా మందిరానికి వచ్చే జనాలు కాదు. నా మందిరానికి వచ్చేవాళ్ళు ఎవరు అనంటే వాక్యము మాత్రమే వినటానికి ఆసక్తితో వచ్చేవాళ్ళు అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన మెసేజ్లో ఒక మాట తీసుకొని శాలేమన్న అన్నాడు. అరే ఎటు చూసినా ఎవరు బట్టి ఇంక ప్రతి ఒక్కటి ఏ మాట మాట్లాడినా ఇంకా శాలేమన్న మాట్లాడాడు. అరే మరి మతం మాతులు ఎన్నిసార్లు అండి మరియమ్మ తల్లిని పచ్చి బూతులు దుర్భాషలాడారు. మరియమ్మ తల్లిని గురించే కాదు, యేసు ప్రభు గురించి యెహోవా అనేవాడు సైకో అని ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు మరి దేవుడు గురించి పరిశుద్ధాత్మ దేవుని నిమిత్తము పరిశుద్ధాత్ముడు ఆయనే అని మేము నమ్మే మా దేవుడి గురించి మాట్లాడినప్పుడు మరి ఏ ఒక్కరూ నోరెత్తలేదని నోరేమైనా పడిపోయిందా? ఆ మూమెంట్లో మీరు ఆశించిందే జరగాలని ఆశిస్తాను.